బుడ్డాకు షాక్ టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 80 కుటుంబాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన లింగాపురం గ్రామానికి చెందిన పలువురు నాయకులు, మహిళలు, యువకులు. గ్రామ వైసీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ భూమా వెంకటనాగరెడ్డి, గోపిరెడ్డి తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సమక్షంలో 80 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దివంగత ఎన్టీఆర్ వీరాభిమానులు టీడీపీ ఏర్పడినప్పటి నుండి గ్రామంలో టీడీపీ పార్టీకి వెన్నుదన్నుగా బీసీ నేతలంతా ఈరోజు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉన్న కూడా మాకు వైసీపీ ప్రభుత్వం రాగానే పార్టీ చూడకుండా ఎన్నో రకాల పథకాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పార్టీకి ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డికి తోడుంటే ప్రజలకు ఇంకా మేలు జరుగుతుందని, వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం జి లింగాపురం గ్రామానికి చెందిన భూమా విశ్వనాథరెడ్డి, భూమా సుబ్బారెడ్డి, వల్లేపు నాగేశ్వరరావు, వల్లేపు శ్రీనివాసులు, వల్లేపు రమణ, కుంచెపు మౌలాలి, బక్కన్న, నూర్ అహ్మద్ గని, పలువురు నాయకులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున 80 కుటుంబాలు లింగాపురం గ్రామంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ కండువా వేసి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, ఎంపీపీ దేరెడ్డి సంజిరెడ్డి, మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచి సన్మాల రాధమ్మ, ఎంపీటీసీ అర్జున్, గ్రామ నాయకులు నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, భూమా శివారెడ్డి, నరెద్దుల సుధాకర్ రెడ్డి, కొంగీస శివశంకర్, భూమా రఘునాథ్ రెడ్డి, డేకిరెడ్డి కృష్ణారెడ్డి, బూసిరెడ్డి పుల్లారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్జున్ లేడీ సర్టిఫికేట్ ఆడలా కావాలి, ఫోటోలు తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళు తీయద్దని చెప్పు. కొంచెం ఆడ సరిపోట అన్న